అందరికీ నమస్కారం. ఇప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేదానికి వచ్చినారు మోటివేటర్స్ అంటాము. అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చి వాళ్ళు మంచి బిడ్డగా వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు ఎక్స్పీరియన్స్ని వాళ్ళ జర్నీని మనతో షేర్ చేసుకుంటారు. ఈ రోజు మనతో సాయి నిఖిల వాళ్ళు వచ్చినారు. ఇప్పుడు తన ఎక్స్పీరియన్స్ చెప్తారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడున్న మేడమ్స్ కి, సిస్టర్స్ కి, మెడిటేషన్ మేడం, డైటీషియన్ మేడం అందరికి చాలా చాలా థ్యాంక్స్ మేడం. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ లో గైడ్ చేస్తూ హ్యాపీగా చెప్పారు. యాక్చువల్గా నాకు పెళ్ళి 8 years అయింది మేడం. 8 years 3 years నేను ప్లాన్ చేసుకోలేదు. నాకు ప్రెగ్నెన్సీ కూడా రాలేదు. ఆఫ్టర్ నేను ప్లాన్ చేసుకున్నప్పుడు రాకపోతే బయట హాస్పిటల్స్ లో కన్సల్ట్ అయ్యాము. వాళ్ళు ఏంటంటే నీకు సర్విక్స్ క్లోజ్డ్ ఉందమ్మా, సిస్ట్ ఉంది, సర్జరీ చేయాలి అన్నారు. సో నాకు సర్విక్స్ క్లోజ్డ్ ఉంది, ఐఏ కూడా నీకు అవుతుందమ్మా, నార్మల్ అవ్వదు, కన్సీవ్, నువ్వు ఖచ్చితంగా ఐఏ చేయించుకోవాలి అని చెప్పారు. సర్జరీ అంటున్నారు కదా అని చెప్పి సెకండ్ ఒపీనియన్ కోసం మేడం దగ్గరికి వచ్చాం. మేడం అన్నారు సర్విక్స్ క్లోజ్డ్ అదేం ఉండదమ్మా, నువ్వు ఫ్రీగా ఉండు, టెన్షన్ పడొద్దు, అంతా నార్మల్ గానే కన్సీవ్ అవుతూ హ్యాపీ బేబీని తీసుకుంటావు అన్నారు. సో మేడం కూడా ల్యాబ్ చేశారు, సర్జరీ చేశారు. సో నేను ఎంతమంది చెప్పినా నాకు సర్విక్స్ క్లోజ్డ్, నాకు రాదు, ఆ భయంతోనే ఉండేదాన్ని. అసలు ఆ వీడియోస్ చూడమని చెప్పారు కానీ అంత తీసుకోలేదు. వీడియోస్ చూడడం కానీ ఎప్పుడూ అంత సీరియస్ గా తీసుకోకుండా చేసేదాన్ని మేడం. తర్వాత సరే ఇంతమంది చెప్తున్నారు కదా ఒక్కసారి ట్రై చేద్దామని చెప్పి వీడియోస్ బాగా చూశాను మేడం. డైలీ 4-5 అలా చూసి వీడియో మళ్ళీ చూడడం అలా చేసేదాన్ని మేడం. మీరు ఏంటంటే బేబీతో కూడా ముందే, ప్రెగ్నెన్సీకి ముందే బేబీతో మాట్లాడుకోమ్మా అని చెప్పారు. అది ఫాలో అయ్యాను మేడం. బేబీతో మాట్లాడడం చేసేదాన్ని. తర్వాత వీడియోస్ చూసినప్పుడు ఏంటంటే బేబీ అంతా సెకండరీ మేడం, అసలు ఆ థాట్ రాలేదు. కానీ ఏంటంటే మా పర్సనల్ రిలేషన్ బిల్డప్ అయింది బాగా. మా హస్బెండ్ తిట్టేవారు, నువ్వు ఎప్పుడు అన్ని నెగిటివ్ గా ఆలోచిస్తావు, అన్ని నెగిటివ్ గానే చెప్తావు, అది ఇది అని. కానీ సడన్ గా ఆయన ఒకరోజు చెప్పారు, నువ్వేంటి ఇంత పాజిటివ్ గా ఆలోచిస్తున్నావు, నువ్వేనా ఇంత చేంజ్ అయిపోయావు ఏంటి. తనకన్నా బాగా చూసేదాన్ని మేడం వీడియోస్. నేను షేర్ చేసేదాన్ని, ఈ వీడియో బాగుంది చూడండి, హెల్ప్ అవుతుంది అది అది అనేసి. అనుకోకుండా ఒక ఫాలో అయిన ఒక 1-2 months కి కన్సీవ్ అయిపోయాను మేడం. అసలు నాకు డేట్ కూడా గుర్తులేదు. సరే కన్సీవ్ అయిన తర్వాత ఏంటంటే నేను బేబీకి చెప్తున్నాను ఫస్ట్, చాలా థ్యాంక్స్ అమ్మా, వచ్చేసా త్వరగానే, ఎప్పుడు వస్తా అని వెయిట్ చేశాను. సరే నేను నీతోనే ఉంటాను, నువ్వు స్ట్రాంగ్ గా నన్ను పట్టుకొని ఉండు, ఇన్ని ఇయర్స్ పట్టింది కదా, అంటే నాకు చాలా మంచి బేబీ అయి ఉంటావు, ఇన్ని రోజులు లేదు కదా అనుకున్నాను మేడం. తర్వాత ఏంటంటే కన్సీవ్ అయినట్టు ఫస్ట్ దానికి ఈచ్ అండ్ ఎవ్రీ చెప్పుకునేదాన్ని ఇలా ఇలా అనేసి. సో తనకి చెప్పుకున్నమాట, నాకు డయాబెటీస్, థైరాయిడ్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఏం ఉండకూడదు నాన్న, ఫ్రీగా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం జర్నీ ఇద్దరం కలిసి, ఏ ఇబ్బంది పెట్టక అమ్మని, నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పు, కన్వే చేయి అని చెప్పేదాన్ని మేడం. 9 months పీరియడ్ కూడా యాక్టివ్ గా తిరిగి అన్ని చేసుకున్నాను మేడం. మొత్తం హౌస్ హోల్డ్ వర్క్స్ అన్ని, పిల్లలు అందరూ మాట్లాడేవారు మా ఇంట్లో అందరూ. మా హస్బెండ్ గానీ నైట్, తన షిఫ్ట్స్ వర్క్ మాట, వచ్చి నైట్ వచ్చి కూడా మాట్లాడితే రెస్పాన్స్ ఇవ్వడం, బాగా కదిలేవాడు మేడం. ఎప్పుడు ఒకటి చెప్పేదాన్ని మేడం, ఎప్పుడు స్మైల్ నవ్వుతూ ఉండాలి, ఏ సిచ్యువేషన్ అయినా నవ్వుతూ ఉండాలి అని చెప్పేదాన్ని. స్టిల్ ఇప్పటికీ తను ఎవరినైనా కొత్త వాళ్ళంటే చూసి పలకరించి నవ్వుతాడు మేడం, వాళ్ళు పట్టించుకోపోయినా. ఏదైనా జర్నీ చేసే 10 months మేడం, చాలా బాగా నవ్వుతాడు. చూసిన వెంటనే ఫస్ట్ వాళ్ళ స్మైల్ తోనే ఇది చేసేస్తాడు మేడం. ప్రెగ్నెన్సీ అంత బాగుంది, టిఫా స్కాన్ అంత బాగుంది అని చెప్పారు మేడం. తర్వాత 6th month లో ఏమైందంటే నేను మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మేడం. అక్కడ కొంచెం వెయిట్ పికప్ అయ్యాను నేను. సో మేడం అన్నారు, మా వెయిట్ ఎక్కువ పికప్ అయ్యా, కొంచెం చూసుకో అన్నారు. సరే మేడం. అయితే నేను బేబీకి చెప్పుకున్నాను, అమ్మా నేను వెయిట్ పికప్ అయ్యాను, అది పెరగకూడదంట, మేడం అన్నారు చూసుకో అంటే. నెక్స్ట్ మంత్ చెకప్ కి మేడం అసలు వెయిట్ పెరగలేదు. నాకు అర్థం కాలేదు, ఏంటి వెయిట్ పెరగాలి లేదంటే తగ్గాలి, ఏంటి స్ట్రైక్ అవ్వాలి. తర్వాత ఓకే నేను చెప్పుకున్నాను కదా, అసలు ఈవెన్ గ్రామ్స్ కూడా పెరగలేదు మేడం. అంత ఓహో నాకు బేబీ ఇంత బాగా నేను చెప్పింది వింటుంది, రెస్పాన్స్ వచ్చేసరికి. అంటే అప్పటిదాకా అన్ని చెప్పుకునేదాన్ని, ఏ ప్రాబ్లం ఉండేది కాదు. నేను చెప్పిన చిన్న వర్డ్ కూడా ఇంత బాగా తీసుకుంటుందా అనుకున్నాను. అప్పుడు మళ్ళీ అనుకున్నాను, ఇది కాదమ్మా, నువ్వు డెలివరీ అయ్యే లోపల 3 kgs బిలో ఉండాలి,
నేను 1 or 2 kgs పెరగాలి అంతే, ఇంకా అంతకంటే పెరగకూడదు అన్నాను మేడం. కానీ అంతే 2.9 మేడం, 3 బిలోనే, ఇంకా అంతకంటే పెరగలేదు. నేను కూడా యావరేజ్ గా పెరిగాను మేడం. నెక్స్ట్ ఏంటంటే 9th month లోనేమో కార్డ్ వేసుకుని ఉన్నారు మేడం. బేబీ 2 కార్డ్స్ వేసుకున్నారు. తనకి చెప్పేదాన్ని, మీరు అన్నారా అంటే వీడియోస్ చూసాను కదా మేడం, 2 కార్డ్స్ వేసుకున్నా పర్వాలేదు, బేబీ సేఫే, నాకు నార్మల్ అయిపోతుంది అని ఉంటే మళ్ళీ సరే రిస్క్ ఎందుకమ్మా అనేసి మీరు చెప్పారని కదా మేడం. తనకి చెప్పేదాన్ని, నువ్వు ఇబ్బంది పడకుండా తీసేసుకోమ్మా, ఉండకూడదంట, మంచిది కాదు అంటే ఫస్ట్ ఒక కార్డ్ తీసుకున్నాడు మేడం. అట్లీస్ట్ 1 అయినా తీసేసుకొని చెప్పాను. 1 తీసుకున్నాడు. మళ్ళీ డెలివరీ ఒక 2 days బిఫోర్ మళ్ళీ మీరు స్కాన్ రాశారు. అమ్మ ఇంకో కార్డు ఉండిపోయింది కదా, చెక్ చేద్దాము అనేసి. నేను చెప్పేదాన్ని, మనం ఈ టైంకి ఈ రోజు స్కాన్కి వెళ్తున్నాము, నువ్వు ఇబ్బంది పడకుండా, నాకు స్కాన్ రిపోర్ట్ లో కార్డు ఉండకూడదు, నువ్వు కార్డు వేసుకుని ఉన్నావు అని చెప్పకూడదు నాకు డాక్టర్, తీసేసుకో, అలాగే నువ్వు ఇబ్బంది పడొద్దని చెప్పేదాన్ని మేడం. స్కాన్కి వెళ్ళే వరకు చెప్పుకునేదాన్ని. తను అలాగే తీసేసుకున్నాడు మేడం. చెప్పిన వెంటనే తీసేసుకున్నాడు. తర్వాత నీకు వచ్చి చూపిస్తే జాయిన్ అయిపోమ్మా అన్నారు. అదేంటి మేడం జాయిన్ అయిపోమంటున్నారు, నేను ఇంకా బానే ఉన్నాను, అప్పుడే డెలివరీ అయిపోతుందా, అప్పుడే బేబీ వచ్చేస్తుందా, కొంచెం ఎక్సైట్మెంట్. ఆ నైటే నాకు పెయిన్ స్టార్ట్ అయ్యాయి మేడం. నెక్స్ట్ డే మార్నింగ్ మీ దగ్గరికి వస్తే జాయిన్ చేసుకున్నారు. సరే అప్పుడే అవ్వదు, మీరు నెక్స్ట్ డే ఎప్పుడు అవుతుంది అన్నారు. సరే అన్నారు కదా అని సడన్ గా ఆ రోజు ఆఫ్టర్నూన్ కి డెలివరీ అయిపోయింది మేడం. చాలా ఈజీగా, అసలు ఇప్పటికి ఇంత త్వరగా అయిపోయిందా, అసలు డెలివరీ అసలు పెయిన్స్ అంతేం అనిపించలేదు, చాలా ఈజీగా అయిపోయింది. ఏంటి అనుకున్నాను మేడం. చాలా లాస్ట్ లో చాలా పెయిన్ వచ్చేసింది మేడం. ఫస్ట్ అంత ఏం తెలియలేదు కానీ 1/2 hour ఉన్నామ్మా, ఇంకా 1/2 hour లో అయిపోతుంది, అడిగితే చెప్పారు 1/2 hour లో అయిపోతుంది, పెయిన్ చాలా వస్తుంది అక్క, ఎంతసేపు 1/2 hour అమ్మా అయిపోతుంది అన్నారు. సరే అని ఇంకా బయటికి ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్తున్నారు. మా హస్బెండ్ అన్నారు, ఏంటంటే చాలా పెయిన్ వస్తుంది అంటే, అయితే బేబీకి చెప్పు అన్నారు. నేను చెప్పలేను అంటే అప్పుడు తానే చేయి పెట్టి చెప్పారు, అమ్మని ఇబ్బంది పెట్టుకో, అమ్మకి పెయిన్ వస్తుందంట, బయటకు వచ్చేయన్నారు. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిన 2 minutes లో మేడం బేబీ వెంటనే వచ్చేసింది. అసలు ఎవరు నమ్మలేదు, అదేంటి అప్పుడే పుట్టేసింది, నీకేనా ఇంత త్వరగా అయిపోయింది, 1/2 hour అన్నారు, ఏంటి అసలు అది అన్నారు మేడం. అంతా అంటే టాక్ టు ద బేబీ అనేది ఏంటంటే బేబీ కోసమే కాకుండా పర్సనల్ గా కూడా మన థింకింగ్ అని అన్ని చేంజ్ అయ్యాయి మేడం. మా పర్సనల్ బాండింగ్ అని, ఇంట్లో ఎన్విరాన్మెంట్ గానీ అంతా బాగా చేంజ్ అయింది. ఏదైనా సరే బాగుంది మేడం. మెడిటేషన్ కూడా బాగా చేసేది, బాగుండేది మేడం. మెడిటేషన్ చేసేటప్పుడు కూడా బాగా హెల్ప్ అయ్యేది నాకు. ఇప్పుడు కూడా బేబీ ఏంటంటే ఏదైనా స్టిల్ ఏంటంటే బేబీ టాక్ టు ద బేబీ కంటిన్యూ చేస్తున్నా మేడం. చేస్తున్నా మేడం. తనతో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా, నువ్వు ఇలా చేయకూడదు, అలా చేయాలి అని. అంటే బేబీ రోల్ ఆన్ అయిన తర్వాత బెడ్ మీద నుంచి పడిపోతారు కదా మేడం. తను ఒకసారి అలాగే పడిపోయాడు. నాకు అర్థం కాలేదమ్మో, ఇలా ఎలాగా పడిపోతే ఇబ్బంది కదా. సో నాకు అప్పుడు వెంటనే టాక్ టు ద బేబీ ఉంది కదా అని ఫీడింగ్ ఇచ్చినప్పుడు చెప్పేదాన్ని మేడం. అప్పటి నుంచి స్టిల్ ఇప్పుడు వచ్చి పడిపోలేదు అంటే బెడ్ ఎడ్జ్కి వచ్చి ఆగిపోతాడు. నేను చెప్పేదాన్ని, నువ్వు పడిపోకూడదు, లాస్ట్ కి వచ్చి నీకు రావాలనుకుంటే వచ్చేసి నాకు ఏదో ఒకలా నువ్వు అరడమో ఏదో ఒకటి ఇండికేషన్ ఇవ్వమ్మా అంటే అక్కడ వరకు వచ్చి ఆగిపోయి ఇండికేషన్ ఇస్తాడు, పిల్లడం గానీ అలా చేస్తాడు మేడం. బాగా చేస్తాడు మేడం. అంటే అసలు కన్సీవ్ అవుతానా అవ్వనా, నార్మల్ వస్తుందా రాదా అనుకున్నాను. నార్మల్ గా కన్సీవ్ అయ్యి హ్యాపీగా నార్మల్ గా ఒక డెలివరీ చేసుకొని ఒక హ్యాపీ బేబీని తీసుకున్నాను మేడం. అంతా మీ వల్లే మేడం. తర్వాత తనకి సర్విక్స్ క్లోజ్ అయిందని ఏ టెస్ట్ తర్వాత చెప్పారమ్మా? నాకు అంటే ఫస్ట్ ట్యూబ్ టెస్ట్ చేశారు మేడం, బయట వేరే హాస్పిటల్లో ట్యూబ్ చేశారు. ప్లస్ 2-3 IUI చేయించుకున్నాను మేడం. వాళ్ళు అన్నారు, ఇంకా నీకు సర్విక్స్ క్లోజ్డ్ అమ్మా, నువ్వు ఇంకా IUI వాళ్ళనే అవుతుంది, నార్మల్ అవ్వదు అనేసి అన్నారు అనమాట. ఓకే, ఆ టైం నీకు ఎక్కువ నొప్పి ఉండేదా ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు? అవును మేడం, చాలా పెయిన్ వచ్చేసేది మేడం. అసలు డెలివరీ అప్పుడైతే ఏ పెయిన్ లేదు మేడం, అప్పుడే పెయిన్ గా ఫీల్ అయ్యేదాన్ని. సర్జరీ అప్పుడు కూడా అంత ఫీల్ ఏం అవ్వలేదు మేడం. పెయిన్ అప్పుడు మత్తు ఇచ్చేస్తారు. దీంట్లో ఒక పాయింట్ ఏంటంటే, మనం తెలియకుండా మామూలుగా టెస్ట్లు, పీవీ టెస్ట్, ఇన్నర్ టెస్ట్ చేయడానికి కూడా కొంతమంది చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అయిపోతారు. అప్పుడు వాళ్ళని రిలాక్స్ చేసి కొంచెం ఫ్రీ చేస్తే అప్పుడు కోఆపరేట్ చేస్తారు. అప్పుడు నొప్పి అంత ఉండదు అనమాట. సో ఈ ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు, IUI చేసినప్పుడు
ఆ మైండ్ రిలాక్స్ కాకుండా మనం బాడీని మాత్రం ముఖ్యంగా యూట్రస్ ఓపెనింగ్, ఆ సర్విక్స్ టైట్ అయిపోతుంది. సేమ్ థింగ్ డెలివరీలో కూడా అదే అవుతుందన్నమాట. అందుకని ఈమె చెప్పినప్పుడు అనుకున్నాను, కానీ రిలాక్స్ చేస్తే మన లాప్రోస్కోపీలో పూర్తి మత్తు ఇచ్చి చేస్తాము. అప్పుడు ఈమె రిలాక్స్ అయితే సర్విక్స్ ఓపెన్ అయ్యే దానికి ఉంటుందని. అప్పుడు లాప్రోస్కోపీ అప్పుడు ఈజీగా ఓపెన్ అయిపోయి ఆ ట్యూబ్స్ బాగా ఉండేదానికి, ట్యూబ్ బ్లాక్ లేదు, ఏం లేదు. అప్పుడు నాకు ఈమె గురించి అర్థమైంది. ఈ స్ట్రెస్ వల్లనే స్ట్రెస్ అయింది కాబట్టి నీకు ప్రెగ్నెన్సీ పెద్ద విషయమే కాదు అనేది కొంచెం గట్టిగా చెప్పగలిగాం. సో ఇక్కడ మనం హెచ్ఎస్జి టెస్ట్ చేసేటప్పుడు కూడా అందుకనే బాగా ప్రిపేర్ చేసి ముందుగా చెప్పేసేసి కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చేసి చేసేటప్పుడు కూడా ఇద్దరు పక్కన ఉంటారు. వాళ్ళని చేయి పట్టుకోవడం, మాట్లాడడం, రిలాక్స్ చేసినప్పుడు అప్పుడు వాళ్ళు ఈజీగా ఆ టెస్ట్ చేయించుకుంటారు. సో డెలివరీ కూడా అంతే, మనం మైండ్ రిలాక్స్ గా ఫ్రీగా ఉన్నప్పుడు ద్వారం ఈజీగా ఓపెన్ అయిపోతుంది. అదే మనం టెన్షన్ తో ఉన్నప్పుడు అప్పుడు నొప్పి ఎక్కువగా మనం ఫీల్ అవుతాము. సో చాలా బాగా టాక్ టు బేబీ చేసుకుని ఏ టైంలో టాక్ టు బేబీ చేసేదాన్ని? ప్రతి పని చేసేటప్పుడు ప్రతి పని చేసేదాన్ని మేడం. ఒకవేళ మార్నింగ్ అవ్వకపోయినా కంపల్సరీ నైట్ మేడం. ఓకే, నైట్ ఎర్లీ మార్నింగ్ నేను లేచిన వెంటనే చేసేదాన్ని మేడం. ఫలానా విషయం అని ఏమైనా చెప్పుకుంటామా? అంటే ఒక లిస్ట్ అలా పెట్టుకునేదాన్ని మేడం. అది మాత్రం ఖచ్చితంగా డైలీ చెప్పేదాన్ని మేడం. ఏమేమి అంటే స్ట్రాంగ్ గా ఉండాలి, కాన్ఫిడెంట్ గా ఉండాలమ్మా, బ్రేవ్ గా ఉండాలి, దేనికి భయపడకూడదు, ఏ సిచ్యువేషన్ అయినా సరే ధైర్యంగా ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, అలా చెప్తూ ఉండేదాన్ని మేడం. మళ్ళీ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, అలా చెప్తుండేదాన్ని మేడం. హానెస్ట్ గా ఉండాలి, చాలా చెప్పుకుని పాజిటివ్ గా ఉండాలి, ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి అని చెప్పేదాన్ని మేడం. ఓకే, అట్లా చెప్పినప్పుడంతా మూమెంట్ బేబీ మూమెంట్ ఇచ్చేది మేడం. ఇంకా నైట్ అయితే బాగా ఇచ్చేసేది మేడం. ఓకే, నైట్ అయితే ఇంకా నేను పడుకునేదాన్ని కాదు, చాలా టైం పట్టేది నాకు పడుకోవడానికి. నైట్ బాగా మూవ్ అయ్యేది. మార్నింగ్ కూడా మార్నింగ్ ఏంటంటే అక్కలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు, బాయ్ చెప్పాము అంటే కదలడం. స్టిల్ ఇప్పటికీ వాళ్ళ అక్కలు స్కూల్ నుంచి వస్తుంటే దానికి తెలిసిపోతుంది మేడం. ఓకే, మేము ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాం, వాళ్ళు గేట్ సౌండ్ వాళ్ళు విని ఇంకా తను నవ్వేస్తాడు, అక్కలు వచ్చేస్తున్నారు, డోర్ దగ్గరికి వెళ్ళిపోతాడు ఆల్మోస్ట్. ఓకే ఓకే ఓకే, వాళ్ళ అక్కలతో కూడా బాగా మాట్లాడతాడు మేడం. మేము జర్నీ చేసి వచ్చాము మేడం, 1 o'clock వచ్చాము నైట్. తను పడుకోకుండా వాళ్ళ అక్క పడుకుందని లేపేస్తున్నాడు ఆడుకోవడానికి. ఆ టైంలో నేను ఎంత స్టాప్ చేసినా తను ఆగట్లేదు అన్నమాట. సో తనతో ఆడేసుకుందాము అలా అంటే, నాకంటే వాళ్ళ అక్కల దగ్గర కొంచెం, వాళ్ళ డాడీ దగ్గర కంటే వాళ్ళ అక్క ఎత్తుకుంటే బాగా ఆడిస్తే బాగుంటాడు. ఇంట్లో అందరూ కూడా ఇంకా నార్మల్ అవ్వరేమో నీకు, ఇంకా ఇయర్స్ అయిపోయింది కదా మ్యారేజ్ అయ్యి, ఇంకా 8 years మేడం. 8 years కి అయ్యో చేయించుకో, అందరూ ఇంకేం కన్సీవ్ అవ్వన్న హోప్ లో వచ్చేసరికి కన్సీవ్ అయ్యాను మేడం. అంత సో నీకు ఏమనిపిస్తుంది? ఎందుకంటే అంతకు ముందు ప్రెగ్నెన్సీ అనేది కష్టంగా ఉన్నప్పుడు, ఇప్పుడు అంటే ల్యాబ్ చేసి బాగుంది, ట్యూబ్స్ ఏం ప్రాబ్లం లేదు చెప్పినప్పుడు ఎట్లా తీసుకున్నావు? ఎప్పుడు నీకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది? వీడియోస్ చూసిన తర్వాత మేడం బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది. అంతకు ముందు మీరు చెప్పేవారు, ఏం లేదమ్మా నువ్వు ఫ్రీగా ఉండు, టెన్షన్ పడకు, వస్తుంది, నువ్వు అది వదిలేయమని చెప్పారన్నమాట. కానీ ఇంకా లేదు, నాకు రాదేమో, అందరూ చెప్తున్నారు, అయ్యో నార్మల్ గా ఎలా వస్తుంది మేడం, ఎలా అంటున్నారు ఏంటి, అలా చాలా రోజులు అనుకున్నాను మేడం. కానీ వన్స్ వీడియోస్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే ఇంకా ఆ ఆలోచనే వదిలేసాను మేడం. ఇంకా ఏ వీడియోస్ నీకు హెల్ప్ అయినట్టు? ఒకటి డాక్టర్ శ్రీదేవి మేడం ఉంటారు కదా మేడం, అది నాకు బాగా ఇంకా చాలా ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ లో కూడా కొన్ని ఉన్నాయి మేడం. శ్రీదేవి మేడం బాగా. సో దాన్ని ఎంత టైం అయింది ఆ నెగటివిటీ నుంచి పాజిటివ్ గా? 2 months మేడం, అరౌండ్ 2 months. 2 months వరకు డైలీ ఒక 3-4 వీడియోస్ చూసేదాన్ని మేడం. అంటే లేటెస్ట్ గా వచ్చింది ఒక 2 వీడియోస్, బిలో 2 వీడియోస్ అలా చూసేదాన్ని. సార్ అలా చూడమంటే అలా చూసేదాన్ని మేడం. బాగుండేది. వీళ్ళకే నిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీళ్ళకే ఈజీగా వచ్చేసింది, నాకు ఏది లేదన్నారు కదా మేడం, నాకు వచ్చేస్తుంది. ఆ థాట్ కూడా వదిలేసాను మేడం, నాకు ఇంకా రాదు అన్న థాట్ వదిలేసి వచ్చేస్తుంది, టైం వస్తే ఎంతసేపు అనేసి అలా ఆ థాట్ వచ్చేసి. సరే, సంతోషం. అప్పుడు నువ్వు అనుకోలేదా? మీ హస్బెండ్ చెప్పారన్నావు కదా,
ఎట్లా పాజిటివ్ అయింది? ఏ ఇన్సిడెంట్స్ లో అట్లా నువ్వు ఇంత పాజిటివ్ అంటే అయినా? నేను అవునా నిజమే కొంచెం అంటే ఆయన నాకు చెప్తుంటే షాక్ మాట. అదే ఏ ఏ ఈయన విషయం? నన్ను అంత ఏదైనా చిన్న కమ్యూనికేషన్స్ గ్యాప్ కానీ ఏదైనా కమ్యూనికేట్ చేసుకునేటప్పుడు నన్ను మరి ఏంటి నువ్వు ఇంత పాజిటివ్ గా మాట్లాడుతున్నావు అది ఇది ఏముంది నేను ఇందులో ఏం చెప్పాను అనేది నాకు తెలియలేదు మేడం. ఓకే, అంత చేంజ్ అయిపోయింది. ఏదో కొత్తగా చెప్తున్నారేంటి మంచిది. అంటే నువ్వు ఈ ట్యూబ్ గురించిన డౌట్ వదిలిపెట్టేసినావా? నీ గురించిన డౌటే ఇప్పుడు నాకు ఇది కష్టం అనే ఫీలింగ్ ను వదిలిపెట్టేవా? ఏది ఎక్కువ ఉండేది? నాకు ఇది కష్టం అనే ఫీలింగ్ నే వదిలేసాను మేడం. కంప్లీట్ గా మర్చిపోయాను ఇంకా అది అసలు గుర్తులేదు మేడం అసలు. వస్తుంది అదే మేడం చెప్పారు కదా వస్తుంది అంతే అంతే. మీరు ఇంకా అప్పటి నుంచి అందరూ చెప్పేవారు వస్తుందమ్మా ఏం కాదమ్మా వస్తుంది. ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా అందరూ బాగా పాజిటివ్ గా చెప్పారు మేడం. ఏం కాదంతా బాగా అయిపోతుంది అది అనేసి. సో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఒప్పుకోగలిగావు? ఒప్పుకోగలిగాను మేడం. ఇది ఎట్లా నాకు వచ్చింది ఇంత ఈజీగాని షాక్ అవ్వలేము. యాక్చువల్గా అంటే నేను డేట్ మర్చిపోయాను మేడం. మర్చిపోతే ఎందుకు డౌట్ వచ్చి చెక్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. మా హస్బెండ్ కూడా షాక్ అయ్యారు. నిజమేనా? ఇంట్లో అందరు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంతకుముందు ఎదురు చూసేదాన్ని మేడం. మంత్స్ చూసుకొని డేట్స్ చూసుకొని ఈ మంత్ వస్తుంది ఈ మంత్ వస్తుంది అనుకునేదాన్ని. ఆ మంత్ ఏంటంటే ఆ 2 months ఇంకా వదిలేసాను మేడం. డేట్ గానీ అసలు ఏమి గుర్తులేవు. థ్యాంక్స్ మనీ బాగా షేర్ చేసుకుంటే వీడియోస్ అనేది ఖచ్చితంగా హెల్ప్ అవుతుందా? ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది మేడం. అంటే బేబీ కోసం కాకపోయినా ఏదైనా వాళ్ళ పర్సనల్ డౌట్స్ కూడా నాకైతే కొంచెం పర్సనల్ ఉన్నవి కూడా క్లియర్ అయ్యారు మేడం. వాళ్ళ నాకైతే పర్సనల్ లైఫ్ లో బాగా ఉపయోగపడింది. కొంచెం థింకింగ్ అని స్టిల్ ఇప్పటికి ఏదైనా సరే ఉంటే సిచ్యువేషన్ హార్డ్ సిచ్యువేషన్ అయినా ఏం కాదు లైట్. అలా అలవాటు అయిపోయింది మేడం. అంటే వీడియోలో వాళ్ళ అట్లా మారారు. వాళ్ళకి ఎంత పెద్ద ప్రాబ్లం ఉంది, మనదేం ఎంత పెద్ద ప్రాబ్లం కాదు లైఫ్ లో కూడా లైట్ మేడం. సంతోషం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీ బేబీని తీసుకోవాలని కోరుకుంటున్నాను మేడం. చాలా సంతోషం.